ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి నేను టూర్కి వచ్చాను. సో ఇగోండి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. 1 మినిట్. హాయ్ హాయ్. తిను మౌనిక. ఇగో వాళ్ళ బాబు వీడు సను. హాయ్ చెప్పు. తిని పేరు అప్పు. వాళ్ళ పాపి. 1 మినిట్. వస్తున్నా. ఓకే లే చెప్పు. కేజీ టమాటాలు నేను తరిగి పెట్టేసుకున్నాను. కొత్తిమీర కూడా మనకు సరిపడంత కొంచెం ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇక్కడ 50 గ్రాములు పచ్చిమిర్చి, మనకు తగినంత సాల్ట్, జీలకర్ర కొంచెం, ఎండు కారం కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ యమ్మీ యమ్మీ పచ్చడి సూపర్ వావ్ అంటారు. వేయించుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, రుచిగా బాగుంటుంది. నేను మినిమం ఒక 50 గ్రాములు వేసాను ఆయిల్. ఇందులో 50 గ్రాములు ఉంది. ఈ టమాటాలు ఇందులో వేసేసేయాలి. కొత్తిమీర వేసేసేయాలి. ఇవి బాగా ఇలానే కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టకూడదు, వేయించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. ఓకే చెప్పు. చింతపండు, చిటికెడు పసుపు, సాల్ట్ మనకు తగిలినంత, రుచికి సరిపడినంత వేసుకొని కొంచెం జీలకర్ర అట్లా వేసి వేయినట్టుగా వేసుకొని ఈ వాటర్ అంతా వినిగిపోవాలి, మొత్తం దిగిపోవాలి. ఎక్కడ మనం మూత అయితే పెట్టలేదు కదా. ఎక్కడ మూత పెడితే మగ్గిపోతుంది, నీరులాగా వస్తుంది అనమాట. మనకి రుచిగా ఉండదు. చూడండి దగ్గర పడ్డాక ఎంత గుజ్జుగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు చల్లారిపోయింది కదా. సో దీన్ని మనం మిక్సీ పెట్టేసి ఇందులోని పచ్చి వెల్లుల్లి వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 7 వేసాను. ఇదే టేస్ట్, తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మళ్ళీ జీలకర్ర పచ్చిదే వేస్తున్నావా? ఓకే, ఇందాక కొంచెం వేసాను కదా. ఓకే, ఇప్పుడు ఈ కారం ఒక స్పూన్ ఉంది. కారము ఇందాక వేసావు, మళ్ళీ వేస్తున్నావు. ఇప్పుడు పచ్చి కారం వేస్తున్నావు అందులో. నువ్వు ఇందాక వేయాల కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, తిను మరీ అంతగా పేస్ట్గా ఏం చేసుకోలేదు, మామూలుగా రుబ్బేసింది. కచ్చా పచ్చాగా రుబ్బేసింది. ఇలా అయితేనే టేస్టీగా ఉంటుందంట. సరే, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు.